తమ మహిమను చూపించుకోవడానికి మన ఎవరిని ఆంధ్రేని పిలుపుని వాళ్ళందరినీ గొప్పగా ఊహించుకోవడానికి యేసు ప్రభువులకు వచ్చారు. అయితే జక్కయ్యని తన మహిమని చూపించుకోవడానికి సిగ్గుపడకుండా అందరూ ఒక ధనవంతుడైనప్పటికీ ఒక మేడి చెట్టుకి ప్రభువుని చూడాలని ఆశపడ్డారు. అయితే ప్రభువే తన దగ్గర నుంచి తనను రక్షించాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పాడు. త్వరగా దిగుము. ఇంకో మనందరం కూడా దేవుని యొక్కకు రావాలి అంటే, దేవునితో నివసించాలి అంటే మనం కూడా మన యొక్క ప్రాచీన ప్రవర్తనను విడిచిపెట్టి మన యొక్క మహిమల కోసము, మన గొప్పల కోసము, దేశస్తుల వల్ల జ్ఞానం కోసము, లేకపోతే ఆస్తి కోసము ఏదైతే మనకు ఉన్నాయో వాటన్నిటి నుంచి, ఆ గర్వం నుండి, అహంకారం నుండి, ప్రతి విధమైన దురాశలలో ప్రతి దాంట్లో నుంచి మనం దిగి ఆయన యొక్కకు రావాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. వెంటనే ఆయన 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడు, చెవిటి వారి చెవులు ఎప్పబడు, కుంటివారు దిద్దువలే గంతులు వేయి, గుడ్డివారి కన్నులంట తెరవబడతారు. అయితే మనం ఇక్కడ చూస్తే మనలో చాలా మంది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మకు విరోధంగా దేవుని వైపు చూడగలిగే వారు ఉన్నారు. భూమిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని దేవుని వాక్యం చదివిస్తుంది. అయితే మనం ఇంకా గుడ్డి వారిగా ఉన్నామా, మన కన్నులు తెరవబడిన వారిగా ఉన్నామా? ఒకసారి 119 కీర్తన 18వ వచనంలో ఉంటుంది కదా, కీర్తన గ్రంథము 119 18వ వచనం. నేను మీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులు తెరువు అంటగా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులు తెరువు.